అమరావతి పాలనా నగరంలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలు, ఆవాసాలను వచ్చే ఏడాదిలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిని వేగంగా పూర్తి చేయాలని సిఆర్డీఏ సమీక్షా అధికారులు చంద్రబాబుకు తెలిపారు. అమరావతి నగర నిర్మాణం వేగం పుంజుకోవాలన్న ఏపీ సీఎం చిన్న చిన్న పనులకు కాలయాపన సరికాదన్నారు. ఇకనైనా తీరు మారాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. రాజధానిలో చేపట్టిన రహదారులు, పరిపాలన, నగర శాశ్వత భవంతుల నిర్మాణాల అంశాలపై చర్చించారు. మెరీనా, ఐటీ టవర్లు, హెల్త్ స్ట్రీట్, కంటైనర్ హోటళ్లు వంటి ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులపైన మాట్లాడారు. అమరావతిలో ఏప్రిల్లో జరగనున్న సంతోష్ నగరాల సదస్సు, 9 నెలల్లో పూర్తి చేయాల్సిన మధ్యంతర హైకోర్టు నిర్మాణ ప్రణాళికపైన చర్చించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం, శాఖాధిపతుల భవంతుల నిర్మాణ ప్రణాళికలను నార్మన్ ఫోస్టర్ సంస్థ వీలైనంత త్వరగా పంపనుందని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సీఎంకు వివరించారు. మార్చిలోపు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. హైకోర్టు భవంతి ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలు ఫిబ్రవరి 5వ తేదీలోగా వస్తాయని శ్రీధర్ తెలిపారు. శాసనసభ భవంతి ఆకృతులు మరో 2 వారాలలో వస్తాయని చెప్పారు. అక్టోబర్ నాటికి ప్రభుత్వ ఆవాసాలు మొత్తం సిద్ధం కానున్నాయి. మొత్తం 10 చోట్ల 69 టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వం నిర్మించే రెసిడెన్షియల్ టవర్స్ అన్నింటిలో క్లబ్ హౌస్తో పాటు ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ ఉండాలని సీఎం సూచించారు. ఉద్యోగులు, అధికారులు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఈత, సైకిల్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఐటీ కంపెనీల కోసం కార్యాలయ నిర్మాణాలను చేపట్టడానికి సిఆర్డీఏ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ముందుగా సిఆర్డీఏ ఈ ప్రాజెక్టును చేపడుతుంది. తర్వాత చేపట్టే నిర్మాణాలను అభివృద్ధిదారుకు అప్పగిస్తారు. తొలుత 10 లక్షల చదరపు అడుగుల మేర జంట భవంతుల నిర్మాణాన్ని చేపడతారు. 42 ఐటీ సంస్థల నుంచి 5 లక్షల చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ కావాలని విజ్ఞప్తి వచ్చింది. మరో 5 లక్షల చదరపు అడుగుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారని అధికారులు చెప్పారు. ఐటీ టవర్లలో మొదటి దశ నిర్మాణాన్ని ఏడాదిలో, రెండో దశను 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో వీటిని నిర్మించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. మధ్యంతర హైకోర్టు భవంతి నిర్మాణ ప్రణాళికపై ఈ సమావేశంలో సిఆర్డీఏ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. 108 కోట్ల వ్యయం అంచనా వేశారు. అక్టోబర్ నెలాఖరుకల్లా నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏదైతే ఉందో 1400 ఎకరాలు, దాంట్లో హైకోర్ట్స్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కావచ్చు, లేదా ఆర్బిట్రేషన్ బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు కట్టే బిల్డింగ్ ఎక్కడైతే ఆర్బిట్రేషన్ కొన్ని కోర్ట్స్ ఉన్నాయి, కొన్ని కోర్ట్స్ బిల్డింగ్స్, ఆ కోర్ట్స్ బిల్డింగ్స్ ని ఇప్పుడు కట్టి దాంట్లో ప్రస్తుతం ఉన్న కోర్టు ఏదైతే షిఫ్ట్ చేయదలుచుకున్నారో అక్కడ రన్ చేసుకుని తర్వాత ఆ బిల్డింగ్స్ని ఈ ఆర్బిట్రేషన్స్కి వాటికి వాడుకునేటట్టుగా, అందులో కట్టే బిల్డింగ్స్ పర్మనెంట్ బిల్డింగ్స్, దీనికి సంబంధించిన డిజైన్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత మరొకసారి ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అమరావతిలోని నీరుకొండలో ఎత్తైన కొండపై 108 అడుగుల ఎత్తున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై అధికారులు ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బాపూజీ స్మృతి చిహ్నంగా నిర్మించే పార్కుకు గాంధీ టు మహాత్మా పార్క్ అనే పేరు పెట్టాలని సీఎం సూచించారు. 6 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి మెరీనా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంతోష నగరాల సదస్సు ద్వారా మరోసారి అమరావతి ప్రాభావాన్ని ప్రపంచానికి చాటే అవకాశం దక్కిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.